నిర్మల్ జిల్లా ఉడంపూర్లో పోడు భూముల కోసం ఆందోళన చేసిన 17 మంది ఆదివాసీలపై అటవీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న ఫారెస్ట్ సిబ్బందిపై హత్యాయత్నం చేయడంతో పాటు ఆస్తి నష్టం కలిగించారని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి కడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉడంపూర్లో ప్రభుత్వ అటవీ హక్కు పత్రాలు ఇచ్చిన భూముల్లో రైతులు ట్రాక్టర్లతో సాగు పనులు చేపట్టడాన్ని నిన్న అటవీ అధికారులు అడ్డుకున్నారు. వారి తీరును నిరసిస్తూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఉట్నూరు జన్నారం రహదారిపై అటవీ కార్యాలయం ముందు రాస్తారోకో చేపట్టారు. ఫారెస్ట్ అధికారులను సిబ్బందిని కార్యాలయంలో నిర్బంధించారు. చివరికి ఉన్నతాధికారుల హామీతో ఆదివాసీలు ఆందోళన విరమించారు. ఈ క్రమంలో తమపైన అటవీ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డారంటూ గిరిజనులపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్తో ప్లౌ చేస్తుంటే కనబడితే ఆపడానికి ప్రయత్నం చేయగా వినకపోతే మళ్ళీ మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రకాష్ వెళ్ళి ట్రాక్టర్ ఆపిన తర్వాత గ్రామస్తులంతా ఒకటే, మీరు మాకు ఎందుకు మాకు ట్రాక్టర్ యూజ్ చేసుకొని ఇస్తలేరు, మీరు ఎవరు అది అని చెప్పేసి నన్ను దాడి చేయడానికి నాపై బాగా 50-60 మందిని తీసుకొని రావడం జరిగింది గ్రామస్తులు. మేము చట్టపరంగా పనిచేస్తున్నందుకు వాళ్ళకి నచ్చక ఈరోజు గ్రామస్తులంతా ఒకటే అటవీ శాఖ అధికారులను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో నాపై దాడి చేయడం, నా స్టాఫ్ పై దాడి చేయడం జరిగింది. ఈ విషయంలో మేము పై అధికారులకు తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా తెలియజేయడం జరిగింది స్పాట్లో. ఎందుకంటే దగ్గర 200 మంది గుమిగూడి మాపై దౌర్జన్యంగా దాడి చేయడం జరిగింది. అందులో మేము చేయాల్సింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాబట్టి మా మీద జరిగిన దాడిపై కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మేము చేసే ఈ న్యాయపరమైన ఉద్యోగానికి కూడా ఎవరికి నచ్చకపోవడం, మా మీద ఈ ఏదో తీర్చుకోవాలని చెప్పేసి మమ్మల్ని అటాక్ చేయడం, ఇది ఒక దౌర్జన్యం. ఇది ప్రజలు గమనించాలి. అసలు దీన్ని అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు మంచి వాళ్ళు సహకరించాలని ప్రజల్ని కోరుతున్నాను.